కాండము ఇంతవరకు మనము 7వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 8వ అధ్యాయంలోనికి ప్రవేశిద్దాం. 7వ అధ్యాయంలో మనం విన్నది ఈ ఐగుప్తీయులు యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి, ఇశ్రాయేలీయులు యెహోవా దేవుడని తెలుసుకోవాలి. ఐగుప్తీయుల దేవతలకు తీర్పు జరగాలి. అలాంటి వాటిలో భాగంగా ఈ 8వ అధ్యాయంలో దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో ప్రార్థనాపూర్వకంగా ఆయన సహాయం కోరి మనము అధ్యాయంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. ప్రేమ కనికరము కలిగిన మా గొప్ప దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. మీ యొక్క క్రియలను మేము గ్రహించుటకు సహాయం చేయండి తండ్రి. మీ ఉన్నతమైన ఆలోచనలను, మీ సంకల్పాన్ని గ్రహించుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. 8వ అధ్యాయం మొదటి నుండి. యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తర్వాత 7 రోజులు మరి నీళ్ళు ఎలా తాగారు, వంటలు ఎలా చేసుకున్నారు, వారి దైనందిన జీవితంలో అవసరతల కొరకు ఎలా జీవించారు. ఎందుకంటే త్రాగలేక త్రాగునీళ్ళ కొరకు ఏటి ప్రక్కన త్రవ్విరేనంటే ఎంతని రావచ్చు నీళ్ళు, ఎన్నిసార్లు త్రవ్వుకోవాలి. వారి జీవితం అస్తవ్యస్తంగా మారుతుంది. మొదటి వచనంలో, నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిము. ఇది మరొకసారి వార్నింగ్ ఇస్తున్నట్లు కనబడుతోంది. నీవు వారిని పోనీయ నొల్లని ఎడల ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటినీ కప్పల చేత బాధించెదను. ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును. అవి నీ ఇంట, నీ పడక గదిలోనికి, నీ మంచము మీదికి, నీ సేవకుల ఇండ్లలోనికి, నీ జనుల మీదికి, నీ పొయ్యిలలోనికి, నీ పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కివచ్చును. ఆ కప్పలు నీ మీదికి, నీ జనుల మీదికి, నీ సేవకులందరి మీదికి వచ్చునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పుమనని. మరియు యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు అహరోనును చూచి నీ కర్ర పట్టుకొని ఏటిపాయల మీదను, కాలువల మీదను, చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేయమని అతనితో చెప్పుమనగా, అహరోను ఐగుప్తు జలముల మీద తన చెయ్యి చాపెను. అప్పుడు కప్పలు ఎక్కివచ్చి ఐగుప్తు దేశమును కప్పెను. శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అలాగు చేసి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేసిరి. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, నా యొద్ద నుండి, నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించమని యెహోవాను వేడుకొనుడి. అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చేదనను. మాట మారుస్తున్నట్టు. ఇది నిజమైన మాట కాదు వాస్తవానికి. అందుకు మోషే, నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును. ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లును, అవి నీ మీదను నీ ఇండ్లలోనూ ఉండకుండా చంపబడినట్లును, నీ కొరకును, నీ సేవకుల కొరకును, నీ ప్రజల కొరకును నేనెప్పుడు వేడుకొనవలెనో చెప్పుమని ఫరోను అడుగగా అతడు రేపే అనెను. అందుకతడు, మా దేవుడైన యెహోవా వంటి వారెవరూ లేరు, అక్కడికి రావాలి. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఈరోజు మనం చూసిన 7వ అధ్యాయంలోను 8వ అధ్యాయంలోనూ ఒక్క విషయం స్పష్టంగా అర్థమవ్వాలి. ఇశ్రాయేలీయులకు అర్థమవ్వాలి, ఐగుప్తీయులకు అర్థమవ్వాలి, ఐగుప్తు దేవతలను ఎవరైనా పూజించాలనుకుంటే వారికి అర్థమవ్వాలి భవిష్యత్తులో. ఇశ్రాయేలీయులకు యెహోవాయే దేవుడని ఎందుకు అర్థమవ్వాలి? బానిస బ్రతుకుల్లో నుండి విమోచించే నిజమైన దేవుడు ఈయన తప్ప మరొక దేవుడు లేడని ఇశ్రాయేలీయులకు ఆ కోణంలో అర్థమవ్వాలి. ఐగుప్తీయులకు ఏ రీతిగా అర్థమవ్వాలి? మేము పూజించుచున్న దేవతలు మమ్మల్ని రక్షింపలేకపోయాయి. మేము వేటి ఆకారం అయితే చేసుకున్నామో, వేటి రూపాలనైతే చేసుకున్నామో, ఆ రూపాలన్నీ ఏమాత్రము మాకు ఉపయోగకరంగా మారలేదు. ఇవన్నీ వట్టివే. ఇశ్రాయేలీయుల దేవుడే నిజమైన దేవుడు అని ఐగుప్తీయులకు అర్థమవ్వాలి. ఇక 3, ప్రపంచానికి తెలియాలి. మనలాంటి వాళ్లకు మనిషి తన ఊహల చేత ఏర్పాటు చేసుకున్న ఏ రూపమే కానీ, ఏ బొమ్మ కానీ, ఏ ప్రతిమ కానీ
దేవతలు దేవుళ్ళు కావు. మనల్ని చేసిన దేవుడే దేవుడవుతాడు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అనే విషయం ప్రజలందరికీ అర్థమవ్వాలి. అందుకే చూడండి మోషే గారు ఈ 8వ అధ్యాయంలో ఏమంటున్నాడు? 10వ వచనంలో, అందుకతడు మా దేవుడైన యెహోవా వంటి వారెవరునూ లేరు అని నువ్వు తెలుసుకోవాలి. మా దేవుడైన యెహోవా వంటి వారెవరునూ లేరు అని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చొప్పున జరుగును. అనగా కప్పలు నీ యొద్ద నుండి, నీ ఇండ్లలో నుండి, నీ సేవకుల యొద్ద నుండి, నీ ప్రజల యొద్ద నుండి తొలగిపోవును. అవి ఏటిలోనే ఉండునా. నేను మోషే అహరోనులు ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళినప్పుడు యెహోవా ఫరో మీదికి రాజేసిన కప్పల విషయంలో మోషే అతని కొరకు మొరపెట్టగా యెహోవా మోషే మాట చొప్పున చేసెను గనుక ఇండ్లలోనేమి, వెలుపలనేమి, పొలములలోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయాను. జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపు కొట్టాను. ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరుచుకుని వారి మాట వినకపోయాను. ఇక్కడ మనం గమనించాల్సింది, మోషే గారు, అహరోను గారు వీరిద్దరూ కప్పలను పంపిస్తే దేవుని శక్తి చేత స్థానికంగా ఐగుప్తులో ఉన్న శకునగాండ్రు, మంత్రజ్ఞులు కూడా చేశారు. మీ దేవుడే కాదు మా దేవతలు కూడా చేస్తాయి. ఇది ఎలా ఉందంటే, వర్షాకాలంలో బాగా వరదొచ్చి ఇల్లు నిండిపోయింది అనుకోండి, బయట నుంచి ఎవరో ఇంకా పెద్ద వాటర్ ట్యాంక్ తెప్పించి మళ్ళీ ఇంట్లో పోసుకున్నారట. వరదతో ఇల్లు నిండిపోయింది, మళ్ళీ బయట వాటర్ ట్యాంక్ తెప్పించి మళ్ళీ ఇంట్లో కొన్ని నీళ్లు పోసుకున్నారట. అట్లుంది. అప్పటికే దేశం కప్పలతో నిండిపోయింది. మీరైనా చేసేది, మేము కూడా చేస్తాం కప్పలని. ఐగుప్తు రాజైన ఫరో యొక్క ప్రజలే, వారి శకునగాండ్రే మళ్ళీ కొన్ని కప్పలను తయారు చేసి లోపల పంపించారు. వాళ్ళు అనుకుంటున్నారు మీ దేవుడే కాదు మా దేవుడు కూడా ఉన్నాడు. కానీ అక్కడ జరుగుతున్నది, వారు దేనినైతే పూజిస్తున్నారో చెయ్యండి, మీరు చేసుకుంటారా చేసుకోండి, నాకేం ప్రాబ్లం లేదని దేవుడు వారిని విడిచిపెట్టాడు. అలా వాస్తవానికి కప్పనే ఎందుకు పంపించాడు అనేది మనకు అర్థం అవ్వాలి. ఒకసారి స్క్రీన్ మీద చూద్దాం. వారు పూజించే దేవతలు నైలు నదికి సంబంధించిన బొమ్మను ఇందాక చూశారు. అలానే వారు పూజించే దేవతలలో రెండవది, కొంచెం ఆ ఇమేజ్ ఒక్కటి పెద్దగా చేయగలమా? ఆ ముఖం చూడండి ఎలా ఉందో, ఏ ఆకారం ఉంది చూడండి ముఖం, అది కప్ప ఆకారం. ఇది వాళ్ళ దేవత. ఈ దేవతను ఒక కారణాన్ని బట్టి వాళ్ళు పూజిస్తున్నారు. ఆ కారణం ఏంటో చూద్దాం. చిన్నగా చేయండి నాన్న. కప్పలు వారి యొక్క ఉద్దేశం చాలా పవిత్రమైనవి మరియు జీవితం మరియు సంతానోత్పత్తికి ప్రతీక. మా దేశంలో ప్రజలు పుడుతున్నారంటే ఒక తరం వెంబడి మరొక తరం ఈ కప్పలే మనుషులకు సంతానం వచ్చే విధంగా దీవిస్తున్నాయి అని ఈ కప్ప బొమ్మను ఆధారంగా చేసుకొని వారు దీన్ని పూజిస్తున్నారు. ఇప్పుడు కప్పలు వాళ్ళ ఇంట్లోకి వెళ్తాయంటున్నాడు దేవుడు. అక్కడ ఎక్కడెక్కడికి? 4వ వచనం 3వ వచనంలో చూస్తే, అవి నీ ఇంట నీ పడక గదిలోనికి, నీ మంచం మీదికి, నీ సేవకుల ఇండ్లలోనికి. ఏం పేరు ఆ దేవత పేరు? హెకెత్. హెకెత్ సంతానోత్పత్తి దేవత అంటే, సంతానోత్పత్తి దేవత, విద్యాభ్యాసం దేవత, డబ్బులు వచ్చే దేవత. మనకు లేవా? అలానే వాళ్లకు ఇంతకుముందు మా దేశం సస్యశ్యామలంగా మారుతుంది అంటే ఈ నైలు నది, రివర్ నైల్ ఈజ్ ద రీజన్ అని నదికి మొక్కారు. మీరు నదికి మొక్కుతారా? మీ దేశం ఎలా కంపు కొడుతుందో అని చేపలన్నీ చచ్చిపోయేట్టుగా ఆ నీళ్లు రక్తంగా మారాయి. అది మొదటి సూచన. రెండవది, మా దేశంలో మేము నశించిపోకుండా రోజు రోజుకి ప్రజలు వృద్ధి చెందుతున్నామంటే గౌరవ కప్పగారు మమ్మల్ని దీవిస్తున్నారని కప్పను హెకెత్ అని పేరు పెట్టుకొని
పూజిస్తున్నారట వీళ్ళు. ఈ కప్ప పూజించారు కనుక, వీళ్ళు పూజించారు కనుక దేవుడు వీరిని ఏం చేశాడంటే, మీరు ఇంతగా ప్రేమించుచున్న మీ కప్ప అనే దేవత, హెకెత్ అనే దేవత ఇప్పుడు నీ పడక గదిలోనికి, 3వ వచనం, నీ మంచం మీదికి, ఆ బొమ్మను పెద్దగా చేసి చూపిస్తూ ఉండండి కొద్దిసేపు స్క్రీన్ మీద. కప్పనే కదా పూజించింది. ఇది ఒక విచిత్రమైన భక్తి. కప్పను దేవుడుగా భావించారు, అవి లోపలికి వస్తే తరిమి కొడతారు. నీ పడక గదిలోనికి, నీ మంచము మీదికి, నీ సేవకుల ఇండ్లలోనికి, నీ జనుల మీదికి, నీ పోయిలలోనికి, నీ పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కి వచ్చును. ఆ కాలంలో రొట్టెలు తినడం ఎక్కువగా అలవాటు. పిండి తీసుకొని పిండి పిసుకుదాము, జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు, గోధుమ రొట్టెలు చేద్దామని పిండి పిసుకుతుంటే రోజు వస్తున్నట్లుగా స్పర్శ కనపడట్లేదు, వేరే విధంగా కనపడుతుంది. ఎందుకు అనంటే వారి పిండి పిసుకు తొట్టిలో వారు పూజించే దేవత ప్రత్యక్షమైంది. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఆ కప్పలను పట్టుకొని ఇసురు కొట్టాలి బయటికి. ఒకటి ఇసురు కొడితే మళ్ళీ లోపల ఇంకోటి వస్తుంది, ఒకటి ఇసురు కొడితే ఇంకోటి లోపలికి వచ్చేస్తుంది. ఇది ఒక విచిత్రమైన భక్తి. దేవుడు 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 అని పూజించి దేవుడు కనపడగానే బయటికి ఇసిరిపడటమే. ఉదాహరణకు పామును దేవతగా పూజించే పద్ధతి మనకు అక్కడక్కడ కనబడుతుంటుంది. దాని కొరకు ప్రత్యేకంగా ఒక పండగ కూడా చేస్తాం మనం. పాము గురించి పండగ చేస్తారా? చేయరా? చేస్తారు. సరే, పాము గురించి పండుగ చేస్తాం కనుక నువ్వు నాకు ఇంతగా భక్తిని చూపిస్తున్నావు, నేను మీ ఇంటికి రావాలనుకుంటున్నానని అది అలా లోపలికి వచ్చి హలో ఐఎమ్ హియర్ అనిందని, నేనున్నాను ఇక్కడ అనగానే ఎప్పుడు ఈ పాము గారిని అయ్యో మేము పూజిస్తున్న దేవుడు మాకు చెప్పకుండా వచ్చేసారు, రండి కూర్చోండి మీకు అన్ని ఏర్పాట్లు చేస్తామంటామా? ఏం ఎత్తుతాం ఇప్పుడు? పామును కర్ర తీసుకొని కొట్టి చంపడమే. అసలు మోషే గారి చేతిలో ఉన్న కర్ర పాము అవుతుందంటే ఐగుప్తు అనే సాతాను సంబంధికులను మ్రాను మీద, ఎండిన కర్ర మీద వ్రేలాడే ప్రభు నిన్ను కొట్టబోతున్నాడు అనటానికే ఆ కర్ర మోషే గారి చేతిలో ఉన్నట్లుగా మనం ఎందుకు భావించకూడదు? ఎండిన మ్రాను మీద యేసు ప్రభు, అదొక కర్ర, సిలువ. దేన్ని కొట్టాడు? మనల్ని మరణంలోనికి తీసుకెళ్తున్న ఆది మహాఘట సర్పం అనే దానిని యేసు ప్రభు ఆ ఎండిన కర్ర మీద వేలాడుతూ కొట్టాడు. మోషే గారి చేతిలో ఉన్న కర్ర సిలువ బలియాగాన్ని సూచిస్తుంటే, ఆత్మీయంగా మనం ఆలోచిస్తే మింగివేయబడుతున్న పాములు, సిలువ మీద అపవాది యొక్క మరణం ప్రభు మృంగివేశాడు. అదే కొరింథీయులకు రాసిన పత్రికల్లో విజయమందు మరణము ఏమైపోయింది? మృంగివేయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 54వ వచనంలో, 55 వచనాలలో, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడను. మోషే గారి చేతిలో ఉన్న ఈ కర్ర, అహరోను గారి చేతిలో ఉన్నటువంటి కర్ర క్రింద పడవేయగానే మిగిలిన కర్రలన్నీ పాము అయిపోయిన తర్వాత ఆ కర్రలను మింగేసినాయట. ఏమిటి ప్రభువా ఇదేంతో విచిత్రంగా ఉంది. అవును నాయన, ఒకరోజు మ్రాను మీద, కర్ర మీద ఒక ఆయన వ్రేలాడతాడు. వ్రేలాడిన ఆయన మరణాన్ని మృంగివేస్తాడు. అక్కడ మోషే గారి చేతిలో ఉన్న కర్ర ఎలాగైతే కింద పడవేయగానే పాము అయిందో, అహరోను గారి చేతిలో ఉన్న కర్ర మిగిలిన కర్రలన్నీ ఎలాగైతే మింగివేసిందో, సమస్త లోక పాపములన్నిటినీ యేసు ప్రభు తన సిలువ మరణం చేత మృంగివేసి మనల్ని విజయులుగా నిలవబెట్టాడు. వచ్చేద్దాం నిర్గమకాండం 8వ అధ్యాయంలో. నిర్గమకాండం 8వ అధ్యాయం. కప్ప కనపడింది, ఇదే మా దేవత, మా సంతానోత్పత్తికి కారణం ఇదే అని పూజించారు ఈ ఐగుప్తీయులు. కానీ కప్పలు రాగానే మా ఇంట్లో నువ్వు వద్దు, నువ్వు బయట ఉండడమే మాకెంతో సంతోషం,
నువ్వు బయట ఉండడమే ముద్దు, మాకు వెళ్ళిపో అని మోషే గారిని పిలిపించి కప్పలు బయటికి పోయేట్టుగా మీ దేవుని ప్రార్థించవా అని అడుగుతున్నారు అక్కడ. అలాంటి భక్తే ఇప్పటికి కూడా. పాము నా దేవత అని పూజిస్తాం. అదే పాము, అదే సర్పం మన ఇంట్లోకి వస్తే మాత్రం కర్ర తీసుకొని తలబాలు కొడతాం. పోనీ మేమేం తలబావులు కొట్టమండి, పాములు పట్టే వాళ్ళని పిలిపించి, ఎందుకంటే జంతువులను చంపడం మంచిది కాదు. వాటి జీవితం ఉంటుంది కనుక వాళ్ళని పిలిస్తే వాళ్ళు వచ్చి పట్టుకొని తీసుకెళ్ళిపోతారు, ఎక్కడో అడవుల్లోనో ఎక్కడో దూరంగా వదిలేస్తారు అనుకోవచ్చు. సరే, మంచిదే. అది మన ఇంటి దగ్గర ఉంటే మనకు ప్రమాదం అని వేరే వాళ్ళని పిలిపించి తీసుకెళ్ళిపోంటున్నాం. మన ఇంటి వద్ద ఉంటే ప్రమాదం, మా ఇంట్లో వద్దు అని సజీవంగా అది వస్తే తరిమేస్తున్నాం. బొమ్మను పెట్టుకొని మాత్రం దేవత అని పూజిస్తాం. ఇది ఎక్కడ న్యాయం? కప్పల విషయంలో ఐగుప్తులు చేసిండేది అదే. చంపలేదు, ఓకే. పాములు పట్టే వాళ్ళని పిలిపించి తీసుకెళ్ళిపో అంటున్నా. నువ్వే కదా మొన్నటి వరకు రకరకాల ప్రత్యేకంగా ఈ పండుగలు కూడా ఎలా ఉంటాయంటే, కొన్ని ఏ పండుగ వస్తే ఈ స్వీట్ చేయాలి, ఏ పండుగ వస్తే ఇది చేయాలని రకరకాలుగా ఉంటాయి. నీ పేరు చెప్పుకొని మేము ఇలాంటి పిండి వంటలు చేస్తున్నాం, నువ్వు ఈరోజు నిజంగానే మా ఇంటికి వచ్చి కొంచెం తినేసెళ్ళి అని చెప్పి కూడా వచ్చి కూర్చోబెట్టాం. మనం ఎలాగైతే మనం ప్రవర్తిస్తున్నామో ఐగుప్తీయులు కూడా కప్పను ఇంత భక్తి శ్రద్ధలతో పూజించి ఆ తర్వాత రాగానే ఏం చేస్తున్నారట? ఈ ఫరో అతని ప్రజలు, ఫరో పిలుస్తున్నాడు 8వ వచనంలో. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, నా యొద్ద నుండి, నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించమని యెహోవాను వేడుకొనుడి. అప్పుడు మోషే గారు, నన్ను గెలిచినట్టుగా నువ్వు అతిశయింపవస్తావేమో. 9వ వచనం. ఈ కప్పల శేషం ఏటిలోనే ఉండునట్లును, అవి నీ మీదను నీ ఇండ్లలోనూ ఉండకుండా చంపబడినట్లును, నీ కొరకును నీ సేవకుల కొరకును నీ ప్రజల కొరకును నేను ఎప్పుడు వేడుకొనవలెనో చెప్పమని ఫరోను అడగగా అతడు రేపే. అందుకతను, మా దేవుడైన యెహోవా వంటి వారు ఎవరునూ లేరు అని నువ్వు తెలుసుకున్నట్లు నీ మాట చొప్పున జరుగును. అలా కప్పలు దేవుని వేడుకొనగా మోషే గారు కప్పలు వెళ్ళిపోయాయి. ఆ తర్వాత 13వ వచనంలో, దేవుడు మోషే మాట చొప్పున చేసిన కనుక ఇండ్లలోనేమి వెలుపలనేమి పొలములనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయేది. జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపు కొట్టింది. వారు పూజించే దేవతలు చచ్చిపోతే నేల కంపు కొట్టిందట, వాసన. మనం సేవించుచున్న దేవుడు చనిపోతే శిలువ మీద దానిని ఏమన్నారో ఒకసారి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చూద్దాం. వారు పూజించే దేవతలు ఇలా చచ్చిపోతే కుళ్ళిపోయి వాసన వస్తున్నాయట. మనం సేవించుచున్న ప్రభు శిలువ మీద మరణించిన ఆ సందర్భాన్ని బైబిల్ ఏమంటుందో 5వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడట. ఆ బలి ఏ వాసనగా కనబడుతుందట? పరిమళ వాసన. మనకును మన దేవుని నమ్మని ప్రజలు సేవించుచున్న వాటికి ఉన్న తేడా, ఆ వ్యత్యాసం చూడండి అక్కడ. సరే, కప్పలు కాబట్టి వాసన వచ్చాయండి, మేము వేరే వాటిని కూడా పూజిస్తాము, ఆ రూపాలు మేము చేసుకున్నామని ఆ రూపంతో ఉన్నది వచ్చి మన వద్ద చనిపోయింది అనుకోండి, 2-3 రోజుల తర్వాత మంచి స్మెల్ వస్తుందా, బ్యాడ్ స్మెల్ వస్తుందా చెప్పండి? అంత డర్టీనే. నువ్వు దేన్ని సేవించుచున్నావో అర్థం చేసుకోలేని పరిస్థితి ఈ ప్రపంచం. ఇంకా చెప్పాలంటే, ఈ దేవతను పూజించారుగా, మరి పిండి పిసుకు తొట్టిల్లోనికి, వాళ్ళ ఇండ్లలోనికి, అన్నిట్లోనికి వచ్చాయి. మోషే గారు ప్రార్థించగా కప్పలన్నీ బయటికి వెళ్ళిపోయాయి. ఎక్కడున్నాం అక్కడ చచ్చిపోయాయి కనుక వారు కుప్పలుగా వేశారట. వాటన్నిటిని ఊడ్చుకొని తీసుకొని కుప్పలుగా వేశారు. ఈ కప్పలను సేవించుచున్న వీరు ఎలాంటి వాటిని సేవించున్నారంటే, తమను తాము బ్రతికించుకోలేని జీవులను పూజించారు వీళ్ళు. అంతే కదా. మాకు బ్రతకాలని ఉందన్నా, లేదు, అయిపోయింది, నువ్వు నా చేతిలో ఓడిపోవాల్సిందే.
వారికి అర్థం అవ్వాలి, వారి దేవత లేదు, వారు మోసపోయారన్న విషయం దేవుడు వారికి తెలియచేయాలి. ఆ పాఠం వారికి నేర్పించాలి. మీరు అబద్ధాన్ని నమ్ముతున్నారు, అవి దేవతలు కావు, అవి దేవుళ్ళు కావు, అవి అబద్ధమే, కేవలం బొమ్మనే. హెకెత్ అని చేసి నమ్ముతున్నారుగా, నమ్మకండి. ఇప్పుడు ఎన్నైపోయాయి? ఎన్ని దేవతలకు శిక్ష పడింది? 4. 1A 1B 1C. ఫస్ట్ దాంట్లో చూసాం, ఏంటది? హపీ అనే దేవుడు. 2 నూమ్ అనే దేవత. 3 ఓసిరిస్, ఇది నైలు నదికి సంబంధించిన ఈ 3. అదైన తర్వాత ఇప్పుడు వారు పూజించున్న హెకెత్ అనే గాడెస్. ఇది ఒక కప్ప రూపంలో ముఖాన్ని పెట్టుకొని సేవించున్నటువంటి. ఇవన్నీ చదువుతుంటే ఏదో మనకు కూడా అర్థం అవ్వాలి. ఐగుప్తీయులు ఒకనాడు ఎలాగైతే ఇలాంటి బొమ్మలు చేసుకున్నారో, మన పూర్వీకులు కూడా ఇలాంటి పరిస్థితుల్లో నుండే జీవించుండగా దేవుడు మనల్ని రక్షించాడే. మనం కూడా దేనికంటే దాన్ని మొక్కిన వాళ్ళమేగా. దేని పడితే దాన్ని మొక్కేసాం మనం. కోతి కనపడితే కోతికొకటి, చివరికి పంది కనపడితే వరాహమో ఏమో దాన్ని కూడా చేసుకొని పంది కూడా మొక్కాం. మొక్కుతుంటాం, మళ్ళీ తింటుంటాం. చాలా భయంకరం. ఇందాక చూసాంగా యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో ఏం చూసాం? యెషయా గ్రంథం 57 13వ వచనంలో, నీవు మొరపెట్టినప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో, గాలి వాటినన్నిటినీ ఎగరగొట్టును కదా. అసలు ఈ ఐగుప్తు రాజైన ఫరో పరిస్థితి ఎలా మారిపోయిందంటే, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, 28వ వచనం. ఇర్మియా గ్రంథం 2:28. ఇర్మియా గ్రంథం 2:28. బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ నెంబర్ 2 వర్స్ నెంబర్ 28. తీసారా అంతా? పేజ్ నెంబర్ 628. నీకు నీవు చేసుకొనిన దేవతలు. ఇక్కడ ఇశ్రాయేలీయులు దారి తొలగిపోయినప్పుడు మాట్లాడుతున్న మాట. కానీ 28వ వచనంలో, నీకు నీవు చేసుకున్న దేవతలు ఎక్కడనున్నవి? నీ అంతకు నువ్వు చేతులతో నువ్వు చేసుకున్నావు కదా, ఏమయ్యాయి అవి? టెల్ మీ. నీకు నీవు చేసుకున్న దేవతలు ఎక్కడనున్నవి? అవి నీ ఆపత్కాలములో లేచి నిన్ను రక్షించునేమో. యూదా, నీ పట్టణములెన్నో నీ దేవతలన్నీయే కదా, నీవంతా ఘోరంగా చేసుకున్నావు. అలా ఇంకా కొంచెం ముందుకెళ్తే యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 14 3వ వచనం నుండి చూద్దాం. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషం పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? కావున నీవు వారికి సంగతి తెలియజేసి ఇలాగూ చెప్పుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనసున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసుకొని తమ ఎదుట అభ్యంతరమును పెట్టుకొని ప్రవక్త యొద్దకు వచ్చు ఇశ్రాయేలీయులందరూ తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులైరి. అప్పుడు దేవుడు 6వ వచనంలో అంటున్నాడు, మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హే కృత్యములన్నింటినీ మాని మనస్సు త్రిప్పుకొనుడి. ఇంత భయంకరంగా మీరు ప్రవర్తించారు విగ్రహముల విషయంలో. దేవుడు ఎంత అసహించుకుంటున్నాడు చూడండి ఇలాంటి జీవితాలను. నెక్స్ట్ విగ్రహం ఏమొస్తుందో చూద్దాం. ఇవన్నీ ఎందుకు చూస్తున్నాం మనము? 12 నిర్గమకాండం, బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ నెంబర్ 12 వర్స్ నెంబర్ 12. ఐగుప్తు దేవతలకు అందరికీ తీర్పు తీర్చేదని అంటున్నాడు దేవుడు. ఎలా తీర్పు తీరుస్తుంటే ఎలా పడిపోతున్నాయి చూడండి. ఇవన్నీ విగ్రహాలు తీర్పు తీరుస్తుంటే పడిపోతున్నాయి. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క లక్ష్యం ఏమై ఉంది? 7వ అధ్యాయం 5వ వచనంలో, నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకోవాలట. నిజమైన దేవుణ్ణి పరిచయం చేయడానికి వారికి దెబ్బ కొట్టి నేర్పిస్తున్నాడు. చదువు నేర్పించడాలు 2 రకాలు. ఒకటి మంచిగా చెప్పడం, లేకపోతే బెత్తం పట్టుకొని నేర్పించడం.
మోషే గారిని పంపించి ఇశ్రాయేలీయులకు ఇదిగో విమోచించడానికి నేను వచ్చాను, మిమ్మల్ని నేను కాపాడుతాను, ఎందుకంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణం చేశాను వార్త చెప్పాడు. ఐగుప్తీయులకు కూడా అదే చెప్పాడు. ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు, వారిని పంపించు. నేను పంపను, నాకు చెప్పడానికి ఆయన ఎవడు అనే మాట అన్నాడు 5వ అధ్యాయంలో. ఆ మాట అన్నందుకు పడుతున్నాయి దేవుని దెబ్బలు. ఎవరికి? ఐగుప్తీయులకు, ఫరో అతని జనాంగానికి. నెక్స్ట్ ఇప్పుడు ఏమొస్తుందో చూద్దాం, ముగించుకుందాం. అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశం అందంతటను పేలగునని అహరోనుతో చెప్పుమనగా వారు అట్లు చేసిరి. అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు అంటే తెలుసుగా, మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశం అందంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయను. దేన్ని కొడితే పేలయ్యాయి? ధూళి ఎక్కడ ఉంటుంది? నేల మీద ఉంటుంది. నేలను ఏదో దేవి అని పిలుస్తారు, అట్లా పిలిచారు ఇక్కడ. అర్థమవుతుందా మీరు? భూమిని కూడా కళ్ళకద్దుకుంటారు. అలా ఐగుప్తీయులు మట్టిని కూడా పూజించేవాళ్ళు, ధూళిని పూజించేవాళ్ళు. కనపడుతుంది చూడండి మరో దేవత, గెబ్, ఈ దేవత పేరు గాడ్ ఆఫ్ ది ఎర్త్, భూమి యొక్క ధూళి. మేము నిలుచున్న నేల ఎవరిదంటే ఇది ఒక దేవతదని ఈ దేవుణ్ణి పెట్టుకొని వారు ఫిల్ ఇన్ ద బ్లాంక్ అని పూజించేవాళ్ళు. ఏమిటది ఫిల్ ఇన్ ద బ్లాంక్లో? ఐగుప్తీయులకి ఇది ఒక భూదేవి. దేనికి చేసుకున్నారు చూడండి. వారు ప్రవహించే నదికి ఒక దేవత, వారికి సంతానం కలుగుతుందంటే దానికి ఒక దేవత, ధూళికి సంబంధించి ఒక దేవత. ఈ రూపాలు చూడండి ఎలా ఉన్నాయో. ఐగుప్తు అంటేనే మనకు ఎన్నో ఆర్కియాలజికల్ ఫ్యాక్ట్స్ కనపడే దేశం. చాలా విషయాలు, పిరమిడ్స్ అవన్నీ అక్కడ ఉన్నవే. ఒకనాటి చరిత్ర చూస్తే వీళ్ళు ఈ విధంగా ఉన్నారు అని ఆధారాలు కనబడుతున్నాయి అక్కడ. చూద్దాం ఇక్కడ. అలా దేవుడు ధూళిని కొట్టగా అది జంతువుల మీదను మనుషుల మీదను పేలుగా మారి కూర్చున్నాయి అక్కడ. 18వ వచనంలో, శకునగాండ్రు కూడా పేలను పుట్టించవలని తమ మంత్రముల చేత అట్లు చేసిరి, కానీ ఇంక దేవుడు ఆపేశాడు. చాలిక మీకేదో ఒక్కసారి 2 సార్లు పర్మిషన్ ఇచ్చా, ప్రతిసారి ఇస్తానని కాదు. అలా వారికి చేయలేకపోయారు. అది వారి వలన కాకపోయినా పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు అంటున్నారు, ఇది దేవుని వ్రేలు, దైవశక్తి అని ఫరోతో చెప్పారు. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను, అతడు వారి మాట వినకపోయాను. కాబట్టి యెహోవా మోషేతో, నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుట నిలువుము, ఇదిగో అతడు ఏటి యొద్దకు పోవును. మళ్ళీ పోతున్నాడు ఏటి యొద్దకు. మళ్ళీ అక్కడ పూజిద్దామో సేవిద్దామో ఏం చేద్దామో అని. ఇదిగో అతడు ఏటి యొద్దకు పోవును, నీవు అతని చూచి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిము. నీవు నా ప్రజలను పోనీ అని ఎడల చూడుము, నేను నీ మీదికిని నీ సేవకుల మీదికిని నీ ప్రజల మీదికిని నీ ఇండ్లలోనికి ఈగల గుంపులను పంపెదను. అంటే ఈగల గుంపును పంపెడుతున్నాడు అని అంటే ఇప్పుడు మళ్ళీ వీరు ఏ దేవతను పూజిస్తున్నట్లు? ఈగ అనే దేవతను పూజిస్తుండొచ్చు. ఈగ దేవత ఎలా ఉన్నాడు చూద్దాం ఒకసారి. వచ్చేసాడు అప్పుడే. ఇదిగోండి రూపం, ఆ తల చూడండి ఎలా ఉందో. ఇది ఒక దేవత. ఆ బొమ్మ చూడండి ఎలా ఉందో. వీటన్నిటిని పెట్టుకొని మా నిరీక్షణ, మా బలం, మా ఆధారం ఈ దేవతలే అని ఫరో ధైర్యంగా నిలబడుతున్నాడు. మోషే గారు మాత్రం మా ఆధారం, మా బలం సర్వశక్తి గల దేవుడు అని ఈ దేవుని పక్షాన్ని నిలబడ్డారు. ఇంకా చెప్పాలంటే కనబడుతున్నది మోషే అహరోనులు, ఎదురుగా ఫరో అతని జనాంగమైన, వెనుకల జరుగుతున్నది ఒకటి దైవ సంబంధమైన శక్తి, ఒకటి దురాత్మ సంబంధమైన శక్తి. ఫరో అతని సంబంధికులు ఈ బొమ్మలను పెట్టుకొని పూజిస్తున్నారు. అపవాది అతని తంత్రములు, అపవాది వాడి తంత్రములు. దేవునికి నీ సాతానుకు జరుగుతున్న పోరాటంలాగా అనిపించట్లేదా ఇవి చూస్తుంటే? ఇంత భయంకరమైన బొమ్మలు. ఆ బొమ్మను పెద్దగా చేస్తాం. ఈ బొమ్మ పేరేంటి? కెప్రి. ఈ కెప్రి అనే దేవత గాడ్ ఆఫ్ క్రియేషన్ అట. గాడ్ ఆఫ్ క్రియేషన్తో పాటుగా మూమెంట్ ఆఫ్ ద సన్, సూర్యుని తిప్పేది, సృష్టిని తిప్పేది. అంతేకాకుండా రీబర్త్,
చనిపోయిన తర్వాత తిరిగి పునర్జన్మ. కెప్రి జీవితం మరియు రక్షణకు ప్రతీక అట ఈ కెప్రి. ఈగ మన చుట్టూ గీయని తిరుగుతుంటుంది చూసారా, అట్లా తిరుగుతూ ఉంటాడు ఈ దేవత అన్నట్లు. చూసారా దేవత. బైబిల్లోకి వద్దాం. 21వ వచనం, నీవు నా ప్రజలను పోనీ అని ఎడల చూడుము, నేను నీ మీదికిని నీ సేవకుల మీదికిని నీ ప్రజల మీదికిని నీ ఇండ్లలోనికి ఈగల గుంపులను పంపెదను. ఐగుప్తుల ఇండ్లను వారున్న ప్రదేశమును ఈగల గుంపులతో నిండి ఉండును, మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలుసుకున్నట్లు. ప్రతి సూచక క్రియ జరిగే ప్రతిసారి దేవుడి మాట అంటున్నాడు, నేనే యెహోవాను నువ్వు తెలుసుకోవాలి, నేనే నిజమైన దేవుడని మీరు తెలుసుకోవాలి అని చెప్తున్నాడు అక్కడ. ఈ లోకం ఇది అర్థం చేసుకోవాలి. ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషెను దేశమును వినాయించెదను, అక్కడ ఈగల గుంపులు ఉండవు. ఈగలకు చెప్పి పంపిస్తున్నాడట, నా బిడ్డలు గోషెన్ ప్రాంతంలో ఉన్నారు, మీరు వెళ్ళకూడదని. ఓకే ప్రభువా, చిత్తం నా వెళ్ళినవాడా అని ఈగలు దేవునికి చెప్పేసి బయలుదేరుతున్నాయి. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను, రేపు ఈ సూచక క్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవలనను. యెహోవా అలాగు చేసెను. బాధాకరమైన ఈగల గుంపులు ఫరో ఇంటిలోనికి అతని సేవకుల ఇండ్లలోనికి వచ్చి ఐగుప్తు దేశమంతటా వ్యాపించాను. వారు కన్నా అప్పుడప్పుడు అనిపిస్తుంది, వారు భోజనానికి కూర్చొని ప్లేట్లో అన్నం కలుపుకొని తినడానికి ఇలా ముద్ద దగ్గర తీసుకెళ్ళే లోపు అంతలోగానే ముద్ద కంటే వేగంగా లోపలికి ఈ ఈగలు లోపలికి వెళ్ళిపోయాయేమో. ఇక నేను మీకు దీని ప్రభావం అర్థం కావడానికి ఇలాంటి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నీళ్లు తాగడానికి ఒక గ్లాస్ తీసుకొని నీళ్ళు ఎత్తారనుకోండి, ఆ నీళ్ళు అయితే అనే లోపే నీళ్ళ కంటే ముందు మేము ఎప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు ట్యాబ్లెట్లు వేసుకొని లోపలికి పోతూనే ఉన్నాయేమో అనుకున్నారేమో కొత్తగా. అలా అయిపోయిందేమో మీరు పరిస్థితి. నా ప్రజలుండే గోషెను ప్రాంతాన్ని నేను వినాయిస్తాను, ఎవరు కూడా ఏ ఈగలు కూడా అక్కడికి వెళ్ళవని చెప్తున్నాడు. ఒకవేళ పొరపాటున ఒక ఈగ వెళ్ళిందంటే ఆ ఈగ పనిష్మెంట్. అక్కడ దేవుడు ఎలాంటి అసలు వెళ్ళే అవకాశం లేదు. చిన్న చిన్న ప్రాణులు వింటున్నాయి దేవుడు చెప్పిన మాట వినాలి అని. అంత జ్ఞానం ఉన్న దేవుని స్వరూపమందు పుట్టిన మనకు దేవుని గురించిన విషయాలు ఎన్నిసార్లు చెప్పినా అర్థం అవ్వవు. 24వ వచనం, యెహోవా అలాగు చేసెను, బాధాకరమైన ఈగల గుంపులు ఫరో ఇంటిలోనికి అతని సేవకుల ఇండ్లలోకి వచ్చి ఐగుప్తు దేశమంతటా వ్యాపించెను. ఆ దేశము ఈగల గుంపుల వలన చెడిపోయెను. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా, మోషే అట్లు చేయతగదు, మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయము. ఇదిగో మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కన్నుల ఎదుట అర్పించిన ఎడల వారు మమ్మ రాళ్లతో కొట్టి చంపుదురు కదా. ఐగుప్తు రాజైన ఫరో ఎలాంటి ప్లాన్ చేశారు చూడండి. మీరు ఎక్కడో దూరంగా అరణ్యంలో పోయి బలి ఇవ్వడం ఎందుకు, ఇంత పెద్ద దేశం ఉంది కదా, ఇక్కడే బలి ఇచ్చేయండి అని. అప్పుడు వీరు ఏదైనా బలి అర్పణ సమర్పిస్తుంటే ఐగుప్తీయులకు నచ్చదు కాబట్టి రాళ్ళు తీసుకొని ఇశ్రాయేలుని కొట్టారనుకోండి, ఇశ్రాయేలు అందరూ అక్కడే చచ్చిపోతారు. అలాంటి అవకాశం లేకుండా లేదు, మేము దూరం పోవాల్సిందే అంటున్నారు మోషే గారు. 26వ వచనం, మోషే గారు అట్లు చేయతగదు, మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయము. ఇదిగో మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కన్నుల ఎదుట అర్పించిన ఎడల వారు మమ్మ రాళ్లతో కొట్టి చంపుదురు కదా. మేము అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణం అంత దూరం పోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి నర్పించుదుమనెను. అందుకు ఫరో, మీరు అరణ్యంలో మీ దేవుడైన యెహోవాకు బలి నర్పించుటకు మిమ్మల్ని పోనిచ్చేదను, కానీ దూరం పోవకండి, మీరు దగ్గరే ఉండాలి, నాకు కనపడతా ఉండాలని అడుగుతున్నాడు, రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు, మీరు దూరం పోకండి అని. సాధారణంగా పేరెంట్స్ చెప్తారు, నాన్న దూరం పోతున్నాను, ఇక్కడే ఆడుకుంటాడు అని ప్రేమతో చెప్తారు. కానీ ఇక్కడ ఫరో దూరం వెళ్ళిపోతే మళ్ళీ వీళ్ళు తిరిగి వచ్చే అవకాశం లేదు. పనులన్నీ ఎవరు చేసి పెడతారు, వెట్టి చాకరీ ఎవరు చేస్తారు? వచ్చేది ముగించుకుందాం, ఇంకో 2-3 నిమిషాలు ముగించుకుందాం మనం. మరియు నా కొరకు వేడుకొనుడనెను ఈగలు పోయేట్టుగా. అందుకు మోషే, నేను నీ యొద్ద నుండి వెళ్ళి రేపు ఈ ఈగల గుంపులు ఫరో యొద్ద నుండి అతని సేవకుల యొద్ద నుండి అతని జనుల యొద్ద నుండి తొలగిపోయినట్లు యెహోవాను వేడుకొందును, కానీ యెహోవాకు బలి అర్పించుటకు ఫరో జనులను పోనీయక ఇకను వంచన చేయకూడదని చెప్పి ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళి యెహోవాను వేడుకొనెను. దేవుడు మోషే మాట చొప్పున చేయగా ఈగల గుంపులు ఫరో యొద్ద నుండి అతని సేవకుల యొద్ద నుండి అతని ప్రజల యొద్ద నుండి తొలగిపోయాను. అలా మోషే గారు ప్రార్థించడం,
అవన్నీ పారిపోవటం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఒక్కటేనూ నిలవలేదు. అయితే ఫరో ఆ సమయమున కూడా తన హృదయమును కఠినపరుచుకొని జనులను పోనీయడాయను. ఎన్ని దేవతలకు తీర్పు జరిగింది? 1 నైలు నది, 2 కప్పలు, 3 పేలు, 4 ఈగలు, ఇంకా ఒక 6 ఉన్నాయి. ఈ 6 విషయంలో ఏం జరుగుతుందో, దేవుని తీర్పు ఎలా ఉండబోతుందో మనం సోమవారం కలుసుకున్నప్పుడు చూద్దాం. అంతవరకు సెలవు. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రకటనలు ఏమైనా ఉండొచ్చో ప్రకటన చిన్న ప్రార్థన చేద్దాం వాక్య సందేశం కొరకు. ప్రేమగల తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఇంతవరకు మీరు వినిపించిన వాక్యంలో నా తండ్రి, మా గురించి మీరు ఎన్నో విషయాలు నేర్పించారు. ఇశ్రాయేలీయులు తెలుసుకోవాలి యెహోవాయే దేవుడని, ఐగుప్తీయులు తెలుసుకోవాలి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాయే నిజమైన దేవుడని. 3వది, మేము నమ్ముచు విశ్వసించున్న ఈ దేవతలన్నీ వ్యర్థమైనవి, వీటన్నిటికీ తీర్పు జరుగు కాలం ఒకటి ఉందని ఈ లోకం తెలుసుకొనిలాగున సహాయం చేయమని ప్రార్థిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.